నిర్మల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా యువతను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి పారదర్శక అభివృద్ధి తీసుకురావాలనే లక్ష్యంతో యువతను ముందుకు నెట్టిన ఈ నిర్ణయం స్థానిక ప్రజల్లో మంచి ఆశలు నింపింది. ముద్గల్ గ్రామంలోని మొత్తం 794 ఓటర్లు ఉన్నారు. అందులో మంది జనాభాలో 422 మహిళలు, 375 పురుషులు, 300 మంది యువత ఉన్నట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు. గ్రామ అభివృద్ధి ప్రయాణంలో మేకళి గణపతి కుటుంబం కిషన్, రుక్మాబాయి కుటుంబంలో జన్మించారు. బైన్స పట్టణంలో గోపాలరావు డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం చేసి డిగ్రీ పూర్తి చేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఈ గ్రామ యువత పోరాటం ప్రజలు ఇప్పటికీ గర్వంగా గుర్తు చేసుకుంటున్నారు. వ్యవసాయం, డైరీ ఫామ్ రంగాల్లో గ్రామం విశేష పురోగతి సాధించింది. ఇదే సమయంలో గ్రామ యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన సూర్య రామ్ సేన యూత్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలు అందరిలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సూర్య రామ్ సేన యూత్ అధ్యక్షుడు నేతృత్వంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. 2 లక్షల రూపాయల వ్యయంతో స్వాగత తోరణం ఏర్పాటు చేయడం నుండి గ్రామ రహదారి మరమ్మతులకు 30,000 రూపాయలు, పాఠశాల తరగతి గదుల మరమ్మతులకు 20,000 రూపాయలు ఖర్చు చేశారు. పేద కుటుంబాల వివాహాలకు 32,000 రూపాయల సహాయం, అంత్యక్రియలకు 25,000 రూపాయలు అందించడంతో పాటు గ్రామ ఉత్సవాలు, జయంతులు, సామాజిక కార్యక్రమాలకు నిలకడైన మద్దతు అందిస్తున్నారు. సూర్య రామ్ సేన యూత్ కలిసి గ్రామ అభివృద్ధి కోసం ముందుండి పనిచేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ప్రజల సాక్షిగా పనులకు శ్రీకారం చుట్టడం ముద్గల్ గ్రామంలో సుస్థిర పరిపాలనకు నిదర్శనగా నిలుస్తోంది. మౌలిక సదుపాయాల విషయానికొస్తే పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సేవలను అత్యుత్తమంగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలను గ్రామ సభలలోనే నిర్ణయించి అర్హులైన కుటుంబాలకు నేరుగా అందజేయడం స్థానిక పరిపాలనలో ఒక నూతన మోడల్ గా గుర్తింపు పొందుతోంది. గ్రామ ప్రజల ఆరోగ్య భద్రత కోసం నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాలు అనేక మందికి చికిత్సను చేరువ చేశాయి. గ్రామ పెద్దలు, యువత సేవా కార్యక్రమాలను పరిశీలించి గతంలో వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాహిత పనులను గుర్తించి రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టేందుకు యువతను ముందుకు తేవాలని నిర్ణయించడం గ్రామ రాజకీయాల్లో విశేష మార్పుకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సేవ, పారదర్శకత, ప్రజల నమ్మకమే మా రాజకీయ ఆరంభానికి బలమని యువత తెలిపిన మాటలు ప్రస్తుతం ముద్గల్ గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. పల్లెలో స్థానిక ఎన్నికలకు సమరం మొదలైన తరుణంలో నేడు ముదల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో న్యూ ముద్గల్, సరస్వతి నగర్, ముద్గల్ ఈ 3 గ్రామాలు కలిసి గ్రామ పంచాయతీలో ప్రజాసేవకు ఈ యువజన శక్తి సూర్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త దశలో సర్పంచ్ బరిలో పోటీకి అభ్యర్థిని నిలబెట్టేందుకు సన్నాహాలు జరిగాయి. ఆ పూర్తి సేకరణ కోసం ఈరోజు మనము ఆ యూత్ వారితోటి పూర్తిగా విశ్లేషించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి సో మా యూత్ ఆధ్వర్యంలో అందరూ యువకులు కలిసి ఒక చర్చించి పెద్దలకు కూడా వాళ్ళ సలహాలు తీసుకొని మరి మేము అందరము ఒక క్యాండిడేట్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని పాయింట్లు మాట్లాడి ఒక మంచి వ్యక్తికి చేయడం జరిగింది. మరి మా యూత్ ఆధ్వర్యంలో పోయినసారి అంటే మా యూత్ ఏర్పడి ఒక 10 ఏళ్ళు అవుతుంది. ఆ 10 ఏళ్లలో మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మా సొంత డబ్బులు నిధులు పెట్టుకొని కమాన్ కానీ, రోడ్డు రిపేర్ కానీ, స్కూల్కి కానీ, వైద్యం వేరే పేదవాళ్ళకి సాయం చేయడం కానీ ఇట్లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అయితే ఇది మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మనం పదవిలో ఉంటే ఇంకా బాగా చేయొచ్చు ఈ పనులని నిర్ణయించి మన మేకల గణపతి అనే క్యాండిడేట్కి మేము ముంగట నిలబెట్టడం జరిగింది. మరి నిలబెడితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేనిఫెస్టోలో మేము ఏం పెడతామంటే వచ్చిన గ్రామ పంచాయతీ నిధులు ప్రతి నెల ఎన్ని డబ్బులు వస్తాయో ప్రతి నెల గ్రామ సభ పెట్టి ఊరి జనాలకి ఎక్కడ ఎంత ఖర్చు అయిందో చెప్పడం మా బాధ్యత. ఒక్క రూపాయి కూడా అవకతవకలు కాకుండా అది మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఫస్ట్
రెండవది గ్రామంలో పారిశుద్ధ్యం, వీధి బల్బులు, బేసిక్ నెసెసిటీ, ప్రజలకు కావాల్సింది మెయిన్ ఇదే. సో ఇట్లా ఇది 24/7 వాటర్ తాగడానికి. ఈ 3 బేసిక్ ఎల్లప్పుడు మేము అంటే దీనికి అత్యంత ప్రయారిటీ ఇస్తాం మేము. ఇది మాత్రం అంటే ఎక్కడ కూడా అవతలు లేకుండా దీన్ని మెయింటైన్ చేస్తాం. ఇది రెండో పాయింట్. మూడవది, చాలామందికి అనారోగ్యం పడతారు ఇక్కడ నీళ్ళతో మంచి లేక కాకుండా వృద్ధులు కూడా చాలామంది ఉంటారు, ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్ళలేరు. సో అలాంటప్పుడు మేము ఒక నెలలో కాకుండా 3 నెలలకు ఒకసారి అన్న వైద్య శిబిరం పెట్టించి ఇక్కడ హెల్త్ చెకప్, బేసిక్ బ్లడ్ టెస్టులు కానీ, కళ్ళ చెకప్ కానీ నార్మల్గా ఇట్లాంటివి చేపిద్దామని ఇది ఒక పాయింట్ మా మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు మేకల గణపతి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. అదేవిధంగా 2009లో తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా ఇప్పుడు ఉన్న రాజకీయాలు నేటి యువతరం అంటే ప్రతి ఒక్కరు కూడా యువకులే అనే కోరుకుంటున్నారు. 2 యూత్లు, శ్రీ రామ్ సేన యూత్ ఉంది మరియు మా సూర్య యూత్ ఉంది. 2 యూతులు కలిసి ఒక నిర్ణయం మేరకు మంచి ఒక యూత్ సభ్యుడు కావాలి, ఇప్పుడున్న రాజకీయాలలో మంచి యువకుడు కావాలన్న, యువత ముందుకు రావాలన్న ఉద్దేశంతో నాకు వీళ్ళు అంటే ముందుకు వచ్చి మీరు నిల్చోవాలి, ఇటువంటి అవకాశం మంచిగా వచ్చిందని చెప్పేసి చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామ పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి యువకులు ఉంటే మన ముద్గల్ గ్రామము ఇంకా కొంచెం ముందుకు వెళ్తుందన్న ఉద్దేశంతోనే అవకాశం ఇచ్చారు అన్నట్టు. ఈసారి మైకుంటుకు అవకాశం ఇచ్చిన మరి ఈ అవకాశం ఇచ్చిన యూత్ మరియు గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. పలు అభివృద్ధి పనులకు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కటి చేయగలుగుతాను.